ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదువుకుందాము. ప్రారంభిస్తున్నాను. వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నాదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్కా చెల్లెండ్రని పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కాని మనుమలు కాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అయితే నిజముగా అనాథైన విధవరాలు ఏకాకి అయుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనలయందును ప్రార్థనలయందును రేయింబగలు నిలకడగా ఉండును. సుఖభోగములయందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగు ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్యయే సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయపోనుకొనిదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనినను తీర్పు పొందిన వారే పెండ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండ్రులగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలు ఆడుచు వదరబోతులను పరుల జోలికి పోవువారు నగుటకును నేర్చుకొందురు. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలెనని కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానుని వెంబడించిన వారైరి. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రుండినెడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలెను. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. 2-3 సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దింపుము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకుము. పరుల పాపములలో పాలివాడవై ఉండకము. నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూసుకొనుము. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మరికొందరు పాపములు వారి వెంట వెలుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడ నేరవు. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.